లేటెస్ట్‌గా మన సొసైటీలోకి వచ్చినటువంటి చీడ పురుగులు చిపిరి గ్యాంగ్. ఇదొక కొత్త రకమైనటువంటి రాక్షసులంట. వీళ్ళకు చదువు సంధ్య ఏముండదు. చిచోరగా తిరుగుతుంటారంట. చిపిరి గ్యాంగ్ అని ఎందుకు పెట్టారంటే వాళ్ళ పేరు, వాళ్ళు చూడడానికి చిపిరి చిపిరిగా ఉంటారట. యువకులే 25 ఏళ్ళు, 18 ఏళ్ళు, 25 ఏళ్ళ లోపల యువకులే ఉంటారట. ఒంటరిగా వస్తున్న వాళ్ళని చీకట్లో టార్గెట్ చేసుకుంటారట. ఎవరైనా లేట్ నైట్స్‌లో డ్యూటీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తుంటారు కదా! మగవాళ్ళని బండి ఆపి ఒక చిన్న పిల్లవాడిని పంపిస్తారట. "అన్న అన్న బాధైతుందన్న, ఏడుపొస్తుందన్న, వీళ్ళెవరైనా కొడుతున్నారన్న, ఆకలేస్తుందన్న" అని చెప్పేసి ఒక చిన్న పిల్లవాడు బండి దగ్గరకు పరిగెత్తుకొస్తారట. అది అది నిజమే అనుకోని బండి ఆపే లోపలే వాళ్ళు అప్పటిదాకా ఎక్కడ దాచుకుంటారో అటు లారీలకు, కార్ల చుట్టూ ఎటో దాచుకుంటారట. వాళ్ళు మన బండి ఆపే లోపల పరిగెత్తుకొచ్చేసి మనల్ని వాళ్ళ వెహికల్‌లోకి ఎక్కించుకుపోయి ఇక కార్లు వేసుకొని మనకు రకరకాలుగా తిప్పుతారంట. ముందు డబ్బులు తీసుకుంటారట, తర్వాత కార్డులు తీసుకుంటారట, తర్వాత ఒంటి మీద బంగారం తీసుకుంటారట. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ నలుగురు ఉంటారు కదా, ఒకడు కారు నడుపుతుంటాడు, ముగ్గురు మనిషిని ఫిజికల్గా హెరాస్ చేస్తారట, సెక్సువల్గా హెరాస్ చేస్తారంట. చేసి ఇవన్నీ తర్వాత మనిషి ఏడుస్తూ భయపడుతూ వాళ్ళకు కోఆపరేట్ చేయకపోతే వాళ్ళ దగ్గర కత్తులు ఉంటాయట, చిన్న చిన్నవి. ఆ కత్తులతో కోస్తారట ఎక్కడక్కడ. నిన్న జరిగింది ఈ నాచారం ఇండస్ట్రీలో. వాడిని రాత్రి 1 గంటకు కోసి అక్కడ పడేసిపోయారట. వాడు ఎవరికి చెప్పడానికి లేదు. ఆ టైంలో ఎవరు నిర్మానుష్యంగా ఉందట ప్రదేశము. సో మొత్తానికి సాయంత్రం రాత్రి తెల్లవారుగా వరకు అతను ఎట్లో గట్టిగా రక్తాలన్నీ కారుతుంటే గట్టిగా ప్రాణం ఊపి పట్టుకొని తెల్లవారు ఎవరో అటువైపుగా చూస్తే ఈయన కూడా పాపం కాన్షియస్ లేడు. ఎవరో వచ్చి అరే మనిషి ఎక్కడున్నాడు, రక్తంలో ఉన్నాడు కనుక్కొని దగ్గరికి వచ్చి చూసి పోలీసులకు సమాచారం అందిస్తే వాళ్ళు వచ్చే వరకు ప్రాణాన్ని గట్టిగా పట్టుకున్నాడు పాపం. ఇట్లా జరిగిందని చెప్పి చచ్చిపోయినట. అసలు నిజమే సొసైటీకి మేలే చేశాడు అనుకోండి. అట్లా పాపం పాపం ఆయన పోయాడు, కానీ ఇట్లా జరిగింది నన్ను ఇట్లా చంపేశారని చెప్పి చచ్చిపోయినట పాపం. అంటే వాళ్ళు పోలీసులు అంబులెన్స్లో ఎక్కించుకుపోతున్నారు లేండి, ఆయన ఆ మార్గ మధ్యలోనే ఇట్లా చచ్చిపోయినట పాపం. అందుకని మనుషులు ఎవ్వరు నమ్మొద్దు. లేట్ నైట్లో ఇంటికి వచ్చేటప్పుడు సరాసరి డైరెక్ట్గా ఎవ్వరిని నమ్మకుండా ఇంటికి వచ్చేయాలి. లిఫ్ట్ ఇవ్వద్దు, మీరు ఎవరిని లిఫ్ట్ అడగొద్దు.